భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశం ఒక లౌకిక రాజ్యం సార్. అవును. మత ప్రాతిపదికన రాజకీయ పార్టీలు పెట్టుకోవడం ఏమి ఉండవు సార్. రాజకీయ పార్టీలు మతాల కోసం పుట్టినవి ఉండవు సార్. కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల్ని మతాల ముసుగులో ఎట్లా రెచ్చగొడుతున్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మత విద్వేషం ఎలా చిమ్ముతున్నాడు అనేది చూస్తూ మతాల గురించి మాట్లాడాల్సి వస్తుంది సార్. హిందూ ధర్మం గురించి మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే నా హైందవ ధర్మం ఏంటి సార్, నేను ఇంట్లో దేవుడికి పూజ చేసుకుంటా, లేకపోతే గుడికి వెళ్ళి పూజ చేసుకుంటా, పరమత స్నానం పాటిస్తా సార్. హైందవ ధర్మం నాకు చెప్పింది, నేను చదువుకున్న హైందవ ధర్మం అది. కానీ హైందవ ధర్మం కోసం వేరే మతాన్ని ద్వేషించమని లేదు, వేరే మతం కోసం నా మతాన్ని ద్వేషించమని నేను చెప్పి నా మతం చెప్పలేదు సార్. సో ఇక దాని గురించి మాట్లాడాలి సార్. చంద్రబాబు నాయుడు గారు పట్టు నాస్తికుడైనా సరే నిటారుగా నించొని గుక్క తిప్పుకోకుండా కళ్ళు అర్పకుండా అబద్ధాలు చెప్పడంలో ఆయన మించిన వాడు లేడు సార్. ఆ మించిన దాంట్లో భాగంగా నేను హైందవ ధర్మం, వెంకటేశ్వర స్వామి నా కులదైవం, పొద్దున్నే నిద్ర లేవగానే వెంకటేశ్వర స్వామి 3 నామాలు చూసేవాడిని. ఎప్పుడు సార్ ఆ 3 నామాలు పెట్టింది? దాన్నైనా నిజం ఒప్పుకోవచ్చు కదా. మీరు తిరుపతి వాస్తవులు సార్, చిత్తూరు వాస్తవులే మీరు కూడా. అవును. 3 నామాలు నారావారిపల్లికి ఎప్పుడు సార్ పెట్టింది కనిపించేటట్టు? ఎప్పుడు సార్ పెట్టింది? అది కూడా అబద్ధమేనా? వెంకటేశ్వర స్వామి మీద మాట్లాడే మాటలు కూడా అబద్ధమేనా? హైదరాబాద్ ఆయన కనిపెట్టాడని చెప్తుండు సార్. ఎంత దుర్మార్గం అంటే సార్ నేను హిందువుని అని చెప్పుకున్నాడు, నేను వెంకటేశ్వర స్వామి నా కులదైవం అని చెప్పుకున్నాడు సార్. ఆయన వెంకటేశ్వర స్వామికి హైందవ ధర్మానికి చేసిందేదో చెప్పాను సార్. నేను చెప్తాను సార్. ఆయన విషయం చిమ్ముతున్నటువంటి వైఎస్ఆర్ గారి కుటుంబం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు సార్. ముఖ్యమంత్రిగా ఉండి 2007 జూన్ 2 GOMS నెంబర్ 746 తీసుకొచ్చాడు సార్. తిరుమలకి 333 స్క్వేర్ కిలోమీటర్స్. GOMS నెంబర్ 747 తిరుమలలో అన్ని మత ప్రచారం నిషిద్ధం, మాంసాహారం, అదేవిధంగా మద్యపానం, ధూమపానం ఇవన్నీ నిషేధం. సో చంద్రబాబు నాయుడు గారు దానికన్నా 9 సంవత్సరాల ముందున్నాడు సార్ ముఖ్యమంత్రిగా. మరి ఆ విధంగా ఎందుకు ముందుకెళ్ళలేదు అప్పుడు నాస్తికుడు సార్? ఆ రోజు ఇంకో జీవో కూడా వచ్చింది సార్. ఏంటంటే మనం అది మర్చిపోతున్నాం సార్, ఇంకో కాటన్ కూడా. సో తిరుమలలో ఏదైతే అన్య మతస్థులు ఉద్యోగాలు కూడా చేయడానికి లేదని చెప్పి రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు సార్. మరి దానికంటే ముందు కులదైవంగా సరేనా వెంకటేశ్వర స్వామి 9 ఏళ్ళు చేశాడు కదా, ఎందుకు తీసుకురాలేదు? ఇక నిరాధారణకు గురైనటువంటి తరిగొండ లక్ష్మీ నరసింహ దేవాలయం, జమ్మలమెడక నరపర వెంకటేశ్వర స్వామి దేవాలయం, కడప గండి ఆంజనేయ దేవాలయం, నగిరి వరదరాజ స్వామి దేవాలయం, కొసునూరి వారిపల్లి ప్రసన్న వెంకటరమణ స్వామి దేవాలయం, తొండమాను శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకొచ్చి జీర్ణోద్ధరణ చేసినటువంటి హిందూ ఉద్ధారకుడు వైఎస్ఆర్. ఇక 100 కోట్లతో శ్రీవారి యొక్క ఆనంద నిలడానికి బంగారు తాపడం చేసింది వైఎస్ఆర్ గారు సార్. కళ్యాణమస్తు ప్రోగ్రాం ద్వారా సామూహిక వివాహాలు చేయించి దర్శనం కల్పించినటువంటి గొప్ప సంస్కరణవేత్త వైఎస్ఆర్. దళిత గోవిందం కార్యక్రమాన్ని తీసుకొచ్చి మతం మారిన వాళ్ళని తిరిగి గర్వాపుసి అంటూ హిందూ ధర్మానికి తీసుకొచ్చినటువంటి గొప్ప సంఘ సంస్కర్త ఆయన. ఇక దళిత వాడల్లో రామాలయాలు నిర్మించుకునే వాళ్ళకి ₹1,00,000 ఇచ్చింది కూడా నాడు వైఎస్ఆర్. జైళ్లలో ఏదైతే ఖైదీలకు పరివర్తన తీసుకురావడం కోసం గీతా గోవిందం పేరుతో భగవద్గీత పంచారు. బైబిల్ పంచలేదు, భగవద్గీత పంచింది. ఇక వేద విశ్వవిద్యాలయం తీసుకొచ్చి వేదాలను తెలుగులోకి అనువాదం తీసుకెళ్లాగా తీసుకొచ్చింది నాడు వైఎస్ఆర్. అర్చకుల జీతాలు 3,000 నుంచి 10,000కు పెంచింది వైఎస్ఆర్. 24,000 గుడులలో ధూపదీప నైవేద్యాల కోసం డబ్బులు ఇచ్చింది కూడా వైఎస్ఆర్. 2008 శ్రీవారికి 1.5 కేజీల బంగారు దండిచ్చింది వైఎస్ఆర్ గారే. ప్లాస్టిక్ నిషేధం చేసింది ఆయనే. తిరుమల యొక్క లడ్డు పవిత్రతను కాపాడడం కోసం దానికి GI ట్యాగ్ తీసుకొచ్చింది ఆయన. SPBC ఛానల్ తెచ్చింది కూడా ఆయన సార్. ఇవి ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ఆర్ గారు హిందూ ధర్మానికి వెంకటేశ్వర స్వామికి చేసినవి ఎవరెట్ శిఖరం అంత ఉన్నాయి సార్ చంద్రబాబుతో పోలిస్తే. ఇక ఆయన తనయుడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు సార్. నవనీత సేవ కోసం ప్రత్యేక గోశాలలు, అర్చకుల జీతాలు రెట్టింపు, పరకామణి నూతన అత్యాధునిక భవనం ఏర్పాటు, అమరావతి, విశాఖ, భువనేశ్వర్, హైదరాబాద్, జమ్మూ, చెన్నై, అమెరికాలలో టీటీడీ నూతన ఆలయాల ఏర్పాటు, టీటీడీ ఉద్యోగులకు 9,000 ఇళ్ల పట్టాలు, శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2,068 నూతన గుడులు కట్టించారు సార్. 2,068 ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years 2,068 నూతన హిందూ గుడులు కట్టించారు సార్. ఇక 3 సార్లు విద్వత్సదలు జరిగితే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, 2 సార్లు వచ్చేసి రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగాయి సార్. ఇక చంద్రబాబు నాయుడు గారు కూలగొట్టినటువంటి 42 గుడులను తిరిగి పునర్నిర్మించి జీర్ణోద్ధరణ చేసినటువంటి గొప్ప హిందూ జగన్మోహన్ రెడ్డి. మరి చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు కట్టించినటువంటి ఒక గుడి చూపింది, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి చంద్రబాబు నాయుడు గారు చేశారు సార్. ఏం చేశారో చెప్పనా సార్?
సో 1460 సంవత్సరానికి కలిగినటువంటి సాలువ Yes. మల్లవరాజు నిర్మించిన 600 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సన్నిధి వీధికి ముందున్నటువంటి ఏదైతే సన్నిధి వీధికి ముందున్నటువంటి ఈ గొల్ల మండపంతో పాటుగా గొల్ల మండపం కూడా కొలగొట్టాలని చూశారు సార్ ఆ రోజు Right. జీవో. మ్మ్. సో ఏదైతే 1000 కాల మండపం సార్ ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆ రోజు రిజర్వేషన్ నేను చదివాను సార్, చదివితే నా దగ్గర ఉంది, మీకు పంపిస్తాను, రేపు మీరు డిస్ప్లే చేయండి సార్. ఎంత దుర్మార్గం అంటే సార్ గాలిగోపురం లోపల ఊంజల్ సేవా మండపం అని ఒకటి ఉంటుంది సార్. మీకు అవును. తెలుసు సార్, స్వామివారు బంగారు ఊయల మీద ఊగుతూ ఉంటారు సార్. అవును. దాన్ని కూడా తీసేయాలని చెప్పేసి ఆ రోజు చేశారు సార్. ఆగమ శాస్త్ర పండితులను ఎవరిని పట్టించుకోకుండా ఊంజల్ సేవా మండపాన్ని కూడా తొలగించారు. అంటే గుడి యొక్క మెయిన్ స్ట్రక్చర్ నే తొలగించడం కోసం చూశారు సార్ చంద్రబాబు నాయుడు గారు. మ్మ్. అది ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎస్వీబీసీ Right. ఛానల్ వద్దంటాడు, తిరుమలని 2 కొండలు చేస్తా అంటాడు, తిరుమలలో అన్యమత ప్రచారం చేసుకోవచ్చు అంటాడు. సో పుష్కరాల పేరుతో భక్తులను తొక్కి చంపేస్తాడు. 42 గుళ్ళు సార్, హిందూ అన్నవాడు గుడుకులు కోలగొట్టేస్తాడు సార్. సరే రెన్యువేషన్ పేరుతో కోలగొట్టించారు అనుకో, పక్కన కట్టించాను కదా. కట్టించకపోగా మూల విరాట్లని ఉత్సవమూర్తులని మున్సిపాలిటీ తొట్టల్లో వేసి తీసుకెళ్తారా? మున్సిపల్ లారీల్లో పక్కన పడేస్తారా? రైట్. గుడులు ఉన్న చోట మొబైల్ టాయిలెట్ హిందూ Yes. పక్కన పెట్టండి సార్. మనిషి పుట్టినాడు ఎవరైనా పెడతారా సార్? రైట్ సార్. గుడులు ఉన్న చోట మొబైల్ టాయిలెట్లు పెడతాడా? మ్మ్. అది ఆయన హిందూ ధర్మానికి. చంద్రబాబు నాయుడు గారు సార్ అంతకు ముందు 9 ఏళ్ళు, మళ్ళీ ఒక 5 ఏళ్ళు, 14 ఏళ్ళు, ఇప్పుడు ఒక 2 ఏళ్ళు, 16 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన హిందూ ధర్మానికి చేసింది ఏంటి? రైట్. అదే ఒకసారి మీరు ఎలాగో ఎస్వీబీసీ గురించి చెప్పారు కాబట్టి ఎస్వీబీసీ గురించి ఒకే ఒక చిన్న పాయింట్ సార్. Yes, conclude. ఆయన సొంతూరు నారావారిపల్లిలో ఆయన ఒక గుడి కట్టించాడా? కట్టలేదా? నీకు తెలియదు, తిరుపతి వాళ్ళు కదా. పులివెందులలో వైఎస్ కుటుంబం కట్టించినటువంటి గుళ్ళు ఏంటో నేను చూపిస్తా వరుసగా. రమ్మనండి చంద్రబాబు నాయుడు గారు సొంత ఊర్లో కూడా కట్టలేదా గుడి? రమ్మనండి. ఇప్పుడే అస్థికుడు అయ్యాడు సార్ ఆయన, ఇప్పుడు కడతాడు. అస్థికులయ్యారు. సో అంత భక్తున్నా సార్ అతనికి దేవుడు ఏముండదు సార్. అధికారం డబ్బు రెండే పరమావధిగా వెంకటేశ్వర స్వామికైనా పోటీ పడవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి సార్. ఒక్కసారి 1000 కాల మండపం, గొల్ల మండపం, ఊంజల్ సేవా మండపం జోలికి వస్తే 2003లో ఏదైతే అప్పుడు వెంకటేశ్వర స్వామి సిగ్నల్ ఇచ్చాడు సార్. మ్మ్. సిగ్నల్ ఇచ్చినా మారలేదు సార్. ఇప్పుడు నేరుగా వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదు సార్. వెంకటేశ్వర స్వామి భక్తులకి ప్రీతిప్రాప్తమైనటువంటి లడ్డు జోలికి వచ్చాడు సార్. వెంకటేశ్వర స్వామి గమ్ముకుంటాడా? వెంకటేశ్వర స్వామి కన్నెర చేయడం స్టార్ట్ చేశాడు సార్. సో చంద్రబాబు నాయుడు గారి పాపాలు అప్పుడైతే శిశుపాలుడు 100 పాపాలు చేసి ఎలా పండాయో చంద్రబాబు నాయుడు గారి పాపాలు కూడా పండుతూ ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురయ్యారు కాబట్టి ఈ రోజు ఇలాంటి సన్నివేశాలన్నీ జరుగుతా ఉన్నాయి.